ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసుప్రభు నామములో మీ అందరికీ నేను వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. గత వారం అంతా కాచి కాపాడిన దేవాది దేవునికి వేలాది వందనాలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా రోమపత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాలు ధ్యానం చేద్దాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరబడి రూఢిగా నమ్ముచున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, ఈరోజు మనం వినే వాక్యానికి ఎడబాయని ప్రేమ ఒక చిన్న టైటిల్ పెట్టుకుందాం. ఎడబాయని ప్రేమ. ఒక ప్రశ్నతో వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. అసలు దేవుని ప్రేమ ఎంతవరకు నిలిచి ఉంటుంది? ఎందుకంటే మనం కూడా ప్రేమిస్తాం. తల్లిదండ్రుల్ని పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమిస్తారు, భర్త భార్యను ప్రేమిస్తుంది, బంధువులను ప్రేమిస్తాం, స్నేహితులు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఇవన్నీ చూస్తాం. అలాగే దేవుని ప్రేమను గురించి కూడా మనం వింటున్నప్పుడు ఎంతవరకు నిలిచి ఉంటుంది అనే ప్రేమ మనం ప్రశ్నించుకున్నప్పుడు మన ప్రేమ ఎంతవరకు నిలిచి ఉంటుంది? వాటికి కొంత పరిమితి ఉంది ఆ ప్రేమకు. ఒక్కోసారి కోపతాపాలు, లేకపోతే విసుక్కోటాలు, లేకపోతే అన్యాయాలు, అక్రమాలు, మనం అనుకున్నట్టుగా అవతల వ్యక్తి ఉండకపోవటం, అక్కడితోటి ఈ ప్రేమ ఆగిపోతుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ప్రేమ ఎంతవరకు నిలిచి ఉంటుంది అనే ప్రశ్న వేసుకుని ఈ వాక్యాన్ని మనం ఇంకా కొంచెం ముందుకు నడిపించుకుంటూ వెళదామండి. గుడికి వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, పండగలు, రకరకాల కార్యక్రమాలు. ఏమండి, వీటన్నిటిలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ప్రేమిస్తాడా? అలాగే కొన్నిసార్లు దేవుని ప్రేమలో మేము చాలా బలంగా ఉన్నాం, అని మనం అనుకుంటాం. పెప్పే అనే ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో, PEPPY, పెప్పే. ఆ పెప్పే అనే మాటకి డిక్షనరీలో చూస్తే ఎనర్జెటిక్ అని ఉంటుందండి. నేను చాలా బలంగా ఉన్నాను అనేటువంటి మాట. ఏమంటే చీర్ఫుల్ మరొక అర్థం, చిరునవ్వు. అలాగే వెగర్, అది కూడా బలంగా ఉన్నాను లేకపోతే శక్తివంతంగా ఉన్నాను అనే అర్థాన్ని చూపించేది. బౌన్సీ, లైవ్లీ, ఇది ఈ పెప్పే అనే మాటకు అర్థం. ఎన్ని అర్థాలు ఉన్నాయి. ఏమండి, ఎవరో ఒకరి ఆకలి లేకపోతే అవసరాలు తీర్చగలిగే స్థితిలో ఉన్నప్పుడు, ఎవరో ఒకరి ఆకలి అవసరాలు తీర్చగలిగే స్థితిలో మనం ఉన్నప్పుడు, నన్ను ప్రేమించినట్లుగా ఎదుటి వ్యక్తిని ప్రేమించగలనా? నా అవసరాలు నేను తీర్చుకుంటాను, నా ఆకలి నేను తీర్చుకుంటాను. నా అవసరాలు తీర్చుకోవడానికి, నా ఆకలి తీర్చుకోవడానికి ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళిపోతాను నేను, ఎందుకంటే అది నా అవసరం కనుక. అలాగే ఇతర వ్యక్తుల యొక్క ఆకలి అవసరాలు తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా ఆ ఎక్స్టెంట్కి వెళ్ళి తీర్చగలమా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. నేను ఏదో అహంకారమో లేకపోతే కోపమో ఒక వ్యక్తి యొక్క చెంప మీద నేను కొట్టాను. కొన్నిసార్లు నా ఆలోచనలు అధోపాతాళంలో ఉన్నాయి. నా నాలుక బండను చీల్చగలిగేటువంటి పదునైన ఆయుధంగా ఉంది. ఒక బండను చీల్చగలిగినటువంటి పదునైన ఆయుధంగా నా నాలుక ఉన్నప్పుడు ప్రభు నన్ను గురించి ఆయన ఏమనుకుంటారు? ఈ దౌర్భాగ్య స్థితిలో ఉన్న నన్ను దేవుని ప్రేమ నుండి ఈ దౌర్భాగ్య స్థితి దూరం చేయగలదా?
ఆలోచిద్దాం ప్రియులారా. ఈ ప్రశ్న వేసుకోకముందే, అడగకముందే దేవుని జవాబు ఎలా ఉంది? ఆకాశాన్ని నక్షత్రాలతో వెలిగించాడు, రాత్రి జాముల యందు కీర్తనలు నింపి, ఇది ఒకరికి కలగా ఉండకముందే ఆయన మనలను ప్రేమించేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఏమండి, ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆలోచన చేస్తే ఆయన శరీరధారిగా వచ్చి మన మధ్య నివసించి, మన మధ్యలో నివసించి, నేను నీ కొరకే వచ్చాను, నీవు నాకు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి, యు ఆర్ ఎ స్పెషల్ వన్ టు మీ, నీవు నాకు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి అని ప్రభు నాతో చెప్తున్నప్పుడు ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే దాన్ని నేను అర్థం చేసుకోవాలి కదా. ఇతరులు నన్ను ప్రేమిస్తున్నప్పుడు సంతోషంగా దయగలిగి ఉన్నప్పుడు కాదు. ఏమంటే, ఇతరులు నన్ను ప్రేమిస్తున్నప్పుడు సంతోషంగా దయగలిగి ఉన్నప్పుడు కాదు. కానీ ఇక్కడ ఇంకో మాట చెప్తాను. సాస్ అనే మాట, SASS, సాస్ అనే మాట ఇంగ్లీష్లో ఉంటుందండి. ఆ సాస్ అనే మాటకి అర్థం ఏంటంటే, కొన్నిసార్లు మన తల్లిదండ్రుల గురించి, కొన్నిసార్లు మన టీచర్స్, లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలాగే అఫీషియల్స్, మన పైన అధికారులు ఉంటారు, వారిని గురించి కొన్నిసార్లు తక్కువగా మాట్లాడతాం, నీచంగా మాట్లాడతాం, హీనంగా మాట్లాడతాం. కొన్నిసార్లు తల్లిదండ్రుల గురించి కూడా అంటున్నాను, అందుకనే గమనించండి, నీచంగా మాట్లాడతాం. అలాంటి పరిస్థితుల్లో ప్రభువు నన్ను గురించి ఆయన ఏమనుకుంటారు? ఈ పరిస్థితి ఏది? తల్లిదండ్రుల విషయంలో, గురువుల విషయంలో, ఆఫీషియల్స్ విషయంలో నేను నీచంగా మాట్లాడినప్పుడు ఈ పరిస్థితి క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఈ క్రీస్తు ప్రేమ నుండి పరిస్థితి దూరం చేస్తుందా? దూరం చేయగలదా? దానికి జవాబు ఏంటంటే, తన్ను తాను తగ్గించుకుని, పశువుల శాలలో పుట్టినప్పుడే తెలిసిపోయింది ఆయన నన్ను ప్రేమిస్తున్నారని. తన్ను తాను తగ్గించుకుని, రిక్తునిగా చేసుకుని, అంటే ఏమీ లేని వ్యక్తిగా, పశువుల శాలలో పుట్టడం అంటే ఏమీ లేని వ్యక్తిగా తను తాను తగ్గించుకున్నప్పుడే ఆయన నన్ను ప్రేమిస్తున్నారు అనే విషయం నాకు అర్థమైపోయింది. ఆయన నన్ను ప్రేమిస్తున్నారని. ఏమండి, తన కుమారుని ఈ లోకానికి పంపించి శ్రమ, మరణ, పునరుత్థానాల ద్వారా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏది ఇలాంటి పరిస్థితులు ఏవి కూడా, ఇప్పుడు దాకా చెప్పుకున్నాను చూసారా, చాలా విషయాలు. ఈ పరిస్థితులు ఏవి కూడా నిన్ను నా ప్రేమ నుండి దూరం చేయలేవు అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే ఈరోజు వినే వాక్యానికి ఎడబాయని ప్రేమ అనే క్యాప్షన్ పెట్టుకుని వాక్యాన్ని వినే ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, కష్టం ఉంది, శ్రమ దినాలు ఎదురైన పరిస్థితి, మనస్సు కఠినంగా మారినా, ఇంకా కలిగి ఉన్న క్షేమాన్ని బట్టి, పొందుతున్న దీవెనలు, ఆశీర్వాదాలను బట్టి దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. మళ్ళీ చెప్తున్నాను, కష్టం, శ్రమ దినాలు ఎదురైనా, మన మనస్సు కొన్ని పరిస్థితుల్లో కఠినంగా మారినా, ఇంకా కలిగి ఉన్న క్షేమాన్ని బట్టి, పొందుతున్న దీవెనలు, ఆశీర్వాదాలను బట్టి దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. కనుక ఆత్మీయంగా ఒప్పింపబడాలి. స్పిరిచువల్ పర్షియాసిన్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆత్మీయంగా ఒప్పింపబడటం. రోమపత్రిక 4వ అధ్యాయం 21 చూస్తే, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మహింపరచడం. ఎందుకు మహింపరచాలంటే, ఆయన ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం చేసిన వాగ్దానాన్ని బట్టి ఆయన నమ్మదగిన వాడు. ఎప్పటికీ ఆయనకి డీవియేషన్ ఉండదు.
అందులో నుంచి ఆయనను దూరపరచగలిగే పరిస్థితి ఉండదు. కనుక పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అంటాడు, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును. ఏ హేతువు చేత? దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నేను విశ్వసించుచున్నాను. కనుక ఈ హేతువు చేత తనకు చాలా శ్రమలు వచ్చాయి కదండి పౌలు గారి జీవితాన్ని మనం గమనించినప్పుడు. కనుక ఆ శ్రమలను నేను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఎంచేతనంటే ప్రభు తన తండ్రిని నమ్మి ఆయన ఏమన్నారంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఎందుకంటే ఆత్మను అప్పగిస్తారు, తిరిగి మళ్ళీ ఆయన 3వ దినాన లేచినప్పుడు మా ఆత్మను మళ్ళీ తిరిగి తండ్రి తన కుమారునికి ఇవ్వాల్సిందే. అలాగే మనం ఆయనను విశ్వసించగలిగితే ఎలాంటి ప్రేమ అంటే ఎడబాయిన ప్రేమ, విశ్వసించగలిగి ఆయనకు మనం ఒక బాధ్యత, ఒక బరువు, ఒక అవసరం, ఒక అక్కర ఆయనకు అప్పగిస్తే ఆయన నెరవేరుస్తారు. ఎలాంటి పరిస్థితిలో కూడా, ఎలాంటి పరిస్థితినైనా కూడా ఆ నమ్మకంతోనే, ఆ విశ్వాసంతోనే షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వీళ్ళు ఏమీ భయపడలేదండి. రైట్, నీ విగ్రహానికి మేము నమస్కారం చెయ్యం, అగ్నిగుండంలో వేసేసుకో, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించకపోయినా మాకు ఇష్టమే, మేము నమస్కారం పెట్టం. ఒక నెల దినాలు ఎవరు ఏ దేవునికి కూడా ప్రార్థన చేయడానికి వీల్లేదు. కానీ దానియేలు ముమ్మారు తన గది కిటికీలు, యెరూషలేము వైపు ఉన్నటువంటి కిటికీలు తెరిచి ముమ్మారు దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆజ్ఞ మీరితే సింహాల గుహలో వేయబడతారు. ఓకే, ఆయన కాపాడతాడు, అప్పగించిన దానిని కాపాడగలడు అని నమ్మగలిగితే. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూస్తే వీరందరూ ఆ అధ్యాయంలో చాలామంది అబ్రహాము దగ్గర నుంచి చాలామందిని ఉదాహరించుకుంటూ వచ్చారు. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను, ఏ వాగ్దాన ఫలం? నిత్యజీవం, పరలోక రాజ్యం అనేటువంటి వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతునందరి. ప్రభు అప్పటికి రాలేదు కదండి. ప్రభు రాలేదు కనుక పునరుత్థానాన్ని గురించినటువంటి మాటలైతే ఉన్నాయి, స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి, కానీ ఎవరు చూడలేదు. కానీ ప్రభు వచ్చిన తర్వాత, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అది రూఢి అయిపోయింది. కనుక వీరందరూ ఆ వాగ్దానమును అనుభవింపకపోయినను మనం అనుభవించాం. మన జీవితాల్లో అది నిజమైంది, అప్పటికి లేదు. దూరము నుండి చూచి వందనము చేసి తాము ఈ భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతునందరి. దేవుని మీద నమ్మకం, ఎందుకంటే ఆయన ప్రేమ ఎడబాయిన ప్రేమ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులరా, మనకు ఒక అష్యూరెన్స్ ఉందండి. అదేంటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక చూస్తే, హెబ్రీ 10:22 మనం చూస్తే, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారంగా ఉండాలి. నిర్మలమైన ఉదకముతో, చాలా ప్రశాంతంగా ఉన్న నీటితో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఏమేమి ఉండాలి? ఆయన ప్రేమ ఎడబాయిన ప్రేమే, కానీ
రెసిప్రోకల్గా మనం ఆయనకు ఏం చూపించాలి, ఏం అప్పగించాలి? మనం అయ్యా నేను నా జీవితం ఇది అని మనం ఏం చెప్పాలి అంటే, ప్రోక్షింపబడిన హృదయము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరం కలిగినటువంటి పరిస్థితి, విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత, ఎక్కడ ఇంకేమి చంచలత్వం ఉండకూడని పరిస్థితి, యథార్థమైన హృదయము, ఇవన్నీ మనం ఆయనది ఎడబాయని ప్రేమే, కానీ దానికి బదులుగా ఇవి మనం ప్రభువుకి చూపించగలగాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, దేని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు, దేని వలన, ఇప్పుడు ఇందాక ఏదైతే విషయాలు చెప్పుకున్నామో, ఏమండి, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరము, అంటే మనస్సాక్షి బాగుండాలి, శరీరం కూడా అపవిత్రం కాకుండా శరీరం కూడా పవిత్రంగా ఉండాలి. అలాగే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత, ఇంకా అందులో ఏమి డౌట్ ఉండకూడదు అనమాట అండి. అలాగా ఇవన్నీ కలిగి ఉండి, దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు, ఆయన మనమందు ఉన్నాడనియో తెలుసుకొనుచున్నాము. ఎప్పుడైతే ఈ విషయాలు మన జీవితాల్లో ఉంటాయో, ఆయనలో మనలో ఆయన ఉన్నాడని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆయన తన ఆత్మలో మనకు షేర్ చేశారనమాట అండి. ప్రియమైన వర్లరా, కనుక మనం కొన్నిసార్లు ఆయనను మన సొంతం చేసుకోవాలి. మనం ఎలాగో ఆయన సొంతం చేసుకున్నారు, అందుకని ఎడబాయిన ప్రేమ అనే మాట. కానీ మనము ఆయనను మన సొంతం చేసుకోవాలి. ఎలాగా? యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనంలో, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను ఎరగకపోయినను, అబ్రహాముకి మనం తెలుసండి, ఎన్నో తరాలు జరిగిపోయాయి. అబ్రహాము మమ్మను ఎరగకపోయినను, ఇశ్రాయేలీయులు మమ్మను అంగీకరింపకపోయినను, వాళ్ళు అంగీకరించరు. ఎందుకంటే ప్రభువుని అంగీకరించిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, కానీ ఎక్కువ మంది ప్రభు మెస్సీయగా అంగీకరించిన వారే కనుక వారు మిగతా వారిని అంగీకరించరు. హీదెన్ అనే మాట వాడతారు వాళ్ళు, అన్యజనులు అనేటువంటి మాట. ఇశ్రాయేలులు మమ్మల్ని అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రి, ఎవరు వెళ్ళబోతే మాకెందుకయ్యా? అబ్రహాముకి మేము తెలీదు, ఇశ్రాయేలు ప్రజలు మమ్మల్ని అంగీకరించరు, మేము యూదులం కాదు గనక, కానీ నీవే మాకు తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడవని నీకు పేరే కదా, మమ్మల్ని రక్షించేవాడు నీవే. ఆయన ప్రేమ ఎడబాయిన ప్రేమే, కానీ మన నిశ్చయత, మన దృఢ సంకల్పం దేవుని విషయంలో ఇలా ఉండాలి అని మన ప్రియులు జ్ఞాపకం చేస్తున్నారు. రోమపత్రిక 8:15 పౌలు గారు అన్నారు, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి, ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాము. కనుక ఒక అడాప్టెడ్ చైల్డ్గా, దత్తత చేసుకున్నటువంటి బిడ్డగా సర్వ హక్కులు మనం కలిగి ఉన్నాం దేవునిలో. కనుక మన హక్కును మనం కాపాడుకోవాలి. మన హక్కును మనం కాలు రాసుకోవడానికి వీల్లేదండి. దత్తపుత్రులుగా ప్రతి హక్కు మనకుంది. ఆవేళ అబ్రహాంకి ఏ హక్కు ఉందో, ఇశ్రాయేలు ప్రజలకు ఏ హక్కు ఉందో, మనకు కూడా దేవుని దగ్గర అదే హక్కు ఉంది. కనుక మన ప్రవర్తన, మన జీవితం, మన మాట, ఏ విషయంలో కూడా డీవియేషన్ అనేది రాకుండా చూసుకోవాలి. దేవుని విషయంలో ఖచ్చితత్వం అనేది మనం కలిగి ఉండాలి. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూస్తే, క్రీస్తుని గురించినటువంటి చెప్పబడిన మాటలు, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎప్పటికీ నశింపవు. ప్రభు ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచి అడుగుజాడలో నడుస్తూ ఖచ్చితత్వంతో జీవిస్తారో వారి గురించి ధీమాగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎప్పటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఆయన చేతిలో మనల్ని పట్టుకున్నాడు.
ఆయన తన చేతితో ఎడబాయిన ప్రేమ గల దేవుడు కనుక మన జీవితంలో చాలా ఎగుడు దిగుళ్ళు ఉన్నాయండి, ఎత్తు పొలాలు ఉన్నాయండి. యెషయా గారి దగ్గర ప్రతి ఎత్తు పల్లము చేయబడాలి, ప్రతి పల్లము పోడ్చబడాలి, వంకరవి తిన్నను చేయబడాలి, గొరుకైనవి నునుపుగా చేయబడాలి. ఇవి మన జీవితంలో ఉండేటువంటి పరిస్థితులు, మన హృదయంలో ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి మన జీవితంలో. కానీ ఆయన ప్రేమ ఎడబాపన ప్రేమ. తల్లిదండ్రులను అసహించుకునేవాళ్ళు, గురువులను అసహించుకునేవాళ్ళు, అధికారులను దూషించేటువంటి వాళ్ళు, తేలిక మాటలు మాట్లాడేటువంటి జీవితాలు మన జీవితాల్లో ఉన్నాయి. ఎందుకంటే మన బ్రతుకు మామూలు బ్రతికే కదండి, పెడితే పెళ్ళి లేకపోతే చావు అనే మాట సామెత అందుకే వచ్చింది కదా. అయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని యోహాను సువార్త 15:4 ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. నాలో ఉండండి, నేను మీలో ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు. కనుక ప్రేమిని వల్లరా, దేవుని ప్రేమ ఎడబాయిన ప్రేమే. కానీ నువ్వెలా ప్రేమిస్తున్నావు, నేను ఎలా దేవుని ప్రేమిస్తున్నాను, మనం పరీక్ష చేసుకుందాం. పరీక్ష చేసుకుని ఆ ఉన్న లోటుపాట్లన్నీ, ఆ హెచ్చుతగ్గులన్నీ, అసమానతలన్నీ తీసివేసుకుని ఈ జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుని వేసే ప్రతి అడుగు వేయడానికి ప్రయత్నం చేద్దాం. అటు నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు నాయన. వందనాలు యేసయ్య, హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు, వింటూనే వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నిటిని కూడా దీవించండి నాయన. మీ ప్రేమ ఎడబాయిన ప్రేమే, కానీ మేమే మిమ్మల్ని ప్రేమించడం వెనకబడుతున్నాం. తల్లిదండ్రులను ప్రేమించే విషయంలో వెనకబడుతున్నాం, గురువులను ప్రేమించే విషయంలో, అధికారులను ప్రేమించే విషయంలో, ఇరుగు పొరుగు వారిని ప్రేమించే విషయంలో, ప్రతి విషయంలో కూడా వెనకబడుతానమే. చివరికి మీ ఆజ్ఞలు పాటించే విషయంలో పూర్తిగా వైఫల్యం చెందుతూనే ఉన్నాం. కానీ మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక ఆ ప్రేమను నిలబెట్టుకోవాలంటే మేము ఏం చేయాలో, ఎలాగుండాలో మాకు ఈరోజు నేర్పినందుకు మీకు వందనాలు తండ్రి. వాక్యాన్ని మా హృదయంలో మేము పదిలిపరచుకోవడానికి సహాయం చేయి. మా బ్రతుకుల జీవితాలు దిద్దుకోవడానికి కృప దయచేయి. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించు, ఆశీర్వదించు. వారికి ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం అనే రంగాలు కూడా తోడుగా నడిపించు. నేను బిడ్డలను దీవించండి. వారికి చదువులు సహాయం చేయి. తెలివితో, జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపండి నాయన. యవ్వన బిడ్డలను కనికరించు. వారికి ఉండేటువంటి వివాహపు అవసరాలు, ఉద్యోగపు అవసరాలు మీరు తీర్చండి నాయన. వివాహాలు చేయలేకపోతున్నాం, తల్లిదండ్రులు మాకు వివాహం అవ్వట్లేదని బిడ్డలు కొన్నిసార్లు నిరాశలు, ఉద్యోగం రాలేదనే నిరాశలో, నిస్పృహలో కుంగిపోతున్నారు తండ్రి. సహాయం చేయండి. విదేశాల్లో ఉండే బిడ్డల కుటుంబాలను కూడా దీవించండి. సంఘాలన్నిటిని కూడా ఆశీర్వదించండి. మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, మా దేశ అధికారులు, రాష్ట్ర అధికారులు వీరందరిపై నీ కుమ్మరించమని నాయన నీచిత్తమై మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంత వరకు రానున్న వారమంతట్లో కూడా మీ కాపుదల మాకు దయచేసి ఇది మొదలుకు నేను నిరంతరము నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడిన దీవెన మా ప్రియులందరికీ ప్రసాదించమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదినాహారం నేడు మాకు దయచేయము. మాడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సాధనని తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీ కలుగునుగాక. ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.